డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' ఇక 3 సిరీస్ ఉండదని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. 'భారతీయుడు 2'లో కావాల్సినన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారని, అందువల్లే ఇక ఆ సిరీస్ కొనసాగించలేమని హీరో కమల్ హాసన్ అన్నారు. మొదటగా ఈ సినిమాను కూడా ఒప్పుకోకూడదనుకున్న కమల్ హాసన్ మేకర్స్కి, డైరెక్టర్స్కి వద్దు అని చెప్పలేక ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారంట. కానీ ఈ సినిమాకి హీరోగా కమల్ తప్పించి ఎవరు న్యాయం చేయలేరని, ఆయన అడిగినంత రెమ్యునరేషన్ నిర్మాతలు అందజేశారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేసింది. ట్రైలర్లో కమల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హీరో సిద్ధార్థ్ మంచి పాత్రలో కనిపిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాతో మరోసారి ఆయన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకోనున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. అయితే కమల్ కూడా ఓ పక్క వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గత వారం రిలీజ్ అయిన కల్కి సినిమాలో కమల్ సుప్రీంగా నటించి కల్కి సిరీస్లో మెయిన్ భాగంగా మారిపోయారు. ఇప్పుడు ఇదే అంశం భారతీయుడు 2కి కలిసొస్తుంది. ఎందుకంటే కల్కి ఇప్పుడు సూపర్ హిట్గా నిలవడంతో అందులో నటించిన కమల్ నెక్స్ట్ మూవీపై ఆటోమేటిక్గా క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా భారతీయుడు 2 కావడంతో కమల్కి అలాగే డైరెక్టర్ శంకర్కు కూడా కలిసి వస్తుందనే చెప్పాలి. ఇక భారతీయుడు సిరీస్ల కలెక్షన్లో పరంపర ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.